హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ని గ్రూవీలో ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటి? సో వేరియబుల్ అంటే వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాగా. సో ఈ కంటైనర్లో మనం వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. సో వేరియబుల్ అనేది ఒక వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్స్ని స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం డిఈఎఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో డిఈఎఫ్లో నేను 10 అనే నెంబర్ని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను. సో అలా కాదు, నేను స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవాలనుకున్నాను. సో అభిజ్ఞ అకాడమీ అనే ఒక స్ట్రింగ్, ఒక టెక్స్ట్ని వై అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఎలా స్టోర్ చేసుకుంటున్నాను? సో డిఈఎఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ వాల్యూ ఇస్తాం. స్ట్రింగ్ ఎప్పుడు కూడా సింగిల్ కోట్స్తో మనం ఇవ్వాలి. సో నెంబర్కి మనం అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో డిఈఎఫ్ కీవర్డ్ని యూజ్ చేసి మనం లోకల్ వేరియబుల్స్ని ఏ టైప్ అన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ కానీ, నెంబర్స్ కానీ, సో అలా డేట్స్ కానీ, ఏ టైప్ అన్నా కూడా ఈ డిఈఎఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. అలా కాకుండా ఒక స్పెసిఫిక్ టైపే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్కి ఒక ఇంటీజర్ని అసైన్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే ఇంటీజర్. సో గ్రూవీలో ఇలా డిక్లేర్ చేస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఎక్స్ అనేది ఇప్పుడు ఏ టైప్? ఇంటీజర్ టైప్. సో అలా కాకుండా నేను స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి గ్రూవీలో స్ట్రింగ్ డేటా టైప్ స్ట్రింగ్. సో లెట్ ఇట్ బి స్ట్రింగ్ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ హెల్లో. ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఒక కరెంట్ టైంని గ్రూవీలో ఎలా పెట్టుకోవాలి అనుకుంటే మనం అప్పుడు డేట్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకో డేట్. సో మనకు ఒక మెథడ్ ఉంది. సో కరెంట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు నవ్ అనే ఒక మెథడ్ ఉంది. సో కరెంట్ టైం ఏంటి అనేది స్టోర్ అవుతుంది ఇక్కడ దీనిలో. సో ఇది మనకి ఇలా మనం డేటా టైప్స్ ఒక స్పెసిఫిక్ టైప్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఇస్తాం. సో అలా కాకుండా ఏ టైప్ అన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం డిఈఎఫ్ ఇస్తాం. సో డిఈఎఫ్లో కరెంట్ టైంని ఎలా స్టోర్ చేసుకుంటామంటే డిఈఎఫ్ సమ్ కరెంట్ టైం ఈజ్ ఈక్వల్ టు నౌ. సో ఇక్కడ మనం జస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఏ టైప్ అన్నా స్టోర్ చేసుకోవడానికి డిఈఎఫ్ యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి లోకల్ వేరియబుల్ అంటే కూడా చెప్తాను. సో అలా కాకుండా ఒక స్పెసిఫిక్ టైప్ యూజ్ చేయాలనుకుంటే ఆ టైప్ని ఇండికేట్ చేసి ఆ వేరియబుల్కి ఆ వాల్యూని అసైన్ చేయాలి. సో ఇప్పుడు మనం లోకల్ వేరియబుల్ గురించి